అనుకోండి ఖచ్చితంగా వీళ్ళదే తప్పు. అలాంటి రేవ్ ఎక్కడ ఉంది ఆ ఏరియాలో మొత్తం గొల్లపూడి దగ్గర ఉన్నదైనా లేకపోతే ఆ పైనే ఉన్నాయి, ఈ కింద కూడా లేవు. భవానీపురంలో పొన్నమి ఉంది కదా, పొన్నమి ఘాట్, అది దాటిన తర్వాత మీకు అక్కడ పడవలు పట్టే ఈ చేపలు పట్టే వాళ్ళవి ఉంటాయి. అక్కడ పడవలు యువతలకి లాగి పెట్టుకుంటారు. అవతల గొల్లపూడి అక్కడ యువతలకి లాగి కట్టుకుంటారు. ఫెర్రీ యువతలకి లాగి కట్టుకుంటారు. అక్కడ ఏం చేస్తారు, శాంతం ఒడ్డుకు తీసుకొచ్చి కడితే తర్వాత తీసుకెళ్ళడానికి మళ్ళీ మనుషులు కావాలి బోల్డ్ అంతమంది. ఇంకోటి, ఒక పడవని తీసుకెళ్ళి మన ఇంట్లో దాచుకోలేం కదా, వరద వస్తుంది, పడవని మన ఇంటికి తీసుకెళ్లి దాచుకుంటామా? చాలా స్ట్రాంగ్ గా కడతారు, స్ట్రాంగ్ గా మంచి తాళతో కడతారు, వైర్లు తాళతో కడతారు. అయితే అందులో ఎక్కువ బరువు ఉండటం కోసం వీళ్ళు ఏం చేశారు, ఒక బోట్కి ఇంకొక బోట్కి ఐరన్ లింక్స్ చేసుకున్నారు, ఐరన్ చైన్స్ ఉంటాయి, చైన్స్ కట్టారు. ఎందుకు, ఒకటి పోతున్నా ఇంకోటి ఆపుతుందని. 11.5 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చింది కాబట్టి అది జరిగింది. రోసయ్య హయాంలో 11,10,000 క్యూసెక్కులు వచ్చినాయి. అప్పుడు కూడా 4 పడవలు వచ్చి గుద్దుకున్నాయి అక్కడ. అప్పుడు పాపం రోసయ్య గారికి తెలియలే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేశారు, ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి కుట్ర పన్నారని చెప్పి కేసు పెట్టాలనిపించలా ఆయనకి ఇంత తెలివితేటలు లేక ఆయన దిగిపోయాడు అనమాట. అప్పుడు జరిగినాయి, మధ్యలో వరదలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇలా కూడా కేసులు పెట్టచ్చు కొత్తగా. ఇలా కూడా విజయవాడకి సంబంధించినటువంటి ముంపుకి సంబంధించి ముందు రోజున సాయంత్రం పూట అనగా నీళ్లు రిలీజ్ చేస్తే, ముందు రోజు సాయంత్రం అనగా అక్కడ గండ్లు పడితే ఆ విషయం రెండో రోజు పొద్దున ఇళ్లలోకి నీళ్లు వచ్చేదాకా సాధారణ ప్రజలకి తెలియక కట్టు బట్టలతో సర్వనాశనం అయిపోయారు.